సహాయం చేయొచ్చు, మిమ్మల్ని మెచ్చుకోవచ్చు, కానీ ఆ సహవాసం కాదు. అది బయటికే, అది లోపల సర్ప సంతానము, వేషధారుల సహవాసం. అది దేవునికి విరుద్ధమైన సహవాసం. అది ఆ సహవాసంలో చేరాడు. చూడండి, ఇది ఎన్నవది? 6వది. చూడండి, 7వది చూడండి, 11వ వచనం చదువుకుందాం. వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చూడండి, ఆ సహవాసములో చేరితే 7వది ఏమని చెడిపోతారు. ఏం మనసు కలిగి ఉన్నాడు? 7వది అప్పగించుటకు తగిన సమయం కోసం కనిపెడుతున్నాడు. దేనికోసం కనిపెడుతున్నాడు? యేసయ్యను చెడగొట్టాలి, యేసయ్యను మరణానికి అప్పచెప్పాలి. ఈ మనసు కలిగి ఉన్నాడు. చూడండి, చెడు సహవాసం ఏం చేస్తుంది చెప్పు? దుష్ట సహవాసము మంచి నడవడికను, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును. తన చెడగొట్టేసింది. అది చెడగొట్టేస్తుంది చెడు సహవాసం. లంచము తీసుకున్నాడు. 7వ కారణం అప్పగించడానికి. దేనికోసం కనిపెడుతున్నాడు ఆయన? అప్పగించాలి. చూడండి, వేరే ఆలోచన లేదు తన మనసులో, ఒకటే కలిగి ఉన్నాడు, అప్పగించాలి. చూడండి, ఈ ఆలోచన మీలో ఉండకూడదు. చెడగొట్టాలి, పాడు చేయాలి, ఆ సేవకుని చెడగొట్టాలి, ఆ సేవకు నన్ను గద్దించాడు, ఆ సేవకుడి వల్ల నేను బయటకు వచ్చేసాను, ఆ సేవకుని పాడు చేయాలి, ఆ సేవకుడిని జీవితాన్ని పాడు చేయాలి, ఆ సేవకుడు ఆ విశ్వాసాన్ని పాడు చేయాలి, ఆ సేవకుని మంచితనాన్ని చెడుగా చేయాలి, చెడుగా పుట్టించాలి, అతని జీవితాన్ని బయటికి చెడుగా ప్రచారం చేయాలి, అతని ప్రవర్తనను పాడు చేయాలి, అందరికీ ప్రచారం చేయాలి అని ఎవరు కూడా కనిపెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, 7 కారణాలు మనం కలిగి ఉన్నాం. 7 కారణాలు చూడండి, అర్థమైందా? చెప్పండి. మొట్టమొదటిది ఏమిటి? 1 సాతాను. మీలో ఒకడు సాతాను అంటున్నాడు. 2వ కారణం ఏమిటి? దొంగ. చూడండి, దొంగ అయి ఉన్నాడు. 3వ కారణం ఏమిటి? దొడ్డిదారిలో ధనము సంపాదించాలని ఆశపడ్డాడు, అంటే లంచము తీసుకొని. చూడండి, ధనాశ. ఎలాంటి ధనాశ? దొడ్డిదారిలో డబ్బు సంపాదించాలని కోరుకున్నాడు. 4వది, ప్రభువు చేసిన హెచ్చరికలను కూడా మీలో ఒకడు సాతానుడు అని హెచ్చరించినప్పుడు నిర్లక్ష్యము చేశాడు. మీరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. 5వది, సహవాసములో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ప్రభు సహవాసములో నుండి. ప్రభు సహవాసం ఎలాంటిది? మెచ్చుకునే సహవాసం కాదు. ప్రభు సహవాసం ఎలాంటిది? ప్రభు బోధ ఎలాంటిది? గద్దించే బోధ, ఇరుకు మార్గం, ఇరుకు బోధ. ఆ సహవాసులు బయటికి వెళ్ళిపోయాడు. 5వది. 6వది ఏమిటి? దుష్టుల సహవాసంలో చేరాడు. 7వది, కనిపెడుతూ ఉన్నాడు యేసయ్యను మరణానికి అప్పచెప్పడానికి, యేసయ్య జీవితాన్ని పాడు చేయడానికి కనిపెడుతూ ఉన్నాడు. చూడండి, మీలో కూడా ఈ 7 కారణాలు తెలుసుకున్నాం. ఇస్కరియోతు యూదా అప్పగించడానికి కారణాలు ఇవన్నీ తెలుసుకున్నాం. 7 కారణాలు మీలో కూడా ఒకవేళ ఉన్నాయేమో దయచేసి దీంట్లో ఏదైనా సరి చేసుకోండి. మీలో ఏదైనా ఉంటే తొలగించుకోండి. అలా ఉంటానయ్యా అని మనమందరము నోరు తెరచి ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, నేను కూడా తండ్రి ఈ విన్న వాక్య ప్రకారం నడుచుకుంటాను. నాలో ఏదైనా ఉంటే తొలగించుకుంటాను. ఈ దినము ఇస్కరియోతులోని ఆ 7 కారణాలు తెలుసుకున్నాను. నాలో కూడా ఏదైనా ఉంటే ఈ దినమే తొలగించుకుంటానయ్యా అని నోరు తెరచి ప్రార్థన చేసుకునండి. ప్రార్థన చేసుకుందాం.